జనాభా నిర్వహణపై సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు. అప్పట్లో జనాభా నియంత్రణను ప్రోత్సహించి నష్టపోయామని, ఇప్పుడు జనాభా పెరుగుదల కోసం అందరూ కృషి చేయాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. ఇక ముగ్గురి కంటే ఎక్కువ మంది పిల్లల్ని కంటేనే నిజమైన దేశభక్తి ఉన్నట్లని అన్నారు చంద్రబాబు. ఎంతమంది పిల్లలు ఉన్నా తల్లికి వందనం ఇస్తామని చెప్పి 15,000 ఇస్తున్నామని, జనాభా పెరుగుదల కోసం అందరూ కృషి చేయాలని వారన్నారు. చైనా జనాభా నియంత్రణ వలన చాలా నష్టపోయిందని, జనాభా పెరుగుదల కోసం అందరం మాట్లాడాలని అన్నారు చంద్రబాబు. దక్షిణ భారతదేశంలో నియోజకవర్గాల సీట్లు తగ్గుతాయని ఆందోళన చెందుతున్నాయని అన్నారు. ఇక దానికి కారణం జనాభా నియంత్రణ చర్యలేనని వారన్నారు. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలను ప్రోత్సహించే పథకాలు అమలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. తాను మహిళా పక్షపాతినని, ఎన్టీఆర్ మహిళలకు ఆస్తిలో హక్కు కల్పించారని, మహిళలకు ప్రత్యేకంగా మహిళా యూనివర్సిటీని ఏర్పాటు చేశారని వారన్నారు. నా తల్లి కట్టెల పొయ్యి మీద అన్నం వండి ఇబ్బంది పడింది, అందుకే నా ఆడపడుచులకు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చామని అన్నారు. డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలు స్వయం సమృద్ధి సాధించారని అన్నారు. శక్తి సామర్థ్యాల్లో మహిళలు ఏమాత్రం తక్కువ కాదని, జనాభాలో 50% మహిళలు ఉన్నారని వారన్నారు. ఆర్టీసీ బస్సులు కండక్టర్లుగా మహిళలకు రిజర్వేషన్లు కల్పించామని అన్నారు చంద్రబాబు. ఒకప్పుడు జనాభా నియంత్రణ అన్నాం కానీ ఇప్పుడు జనాభా నిర్వహణ అంటున్నామని అన్నారు. తిరిగి ఉమ్మడి కుటుంబాలు రావాలని, దానికోసం ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు ఇవ్వాలని వారన్నారు. పెద్ద కుటుంబాలను ప్రోత్సహించే విధంగా పథకాలు తీసుకువస్తామని, పాపులేషన్ మనకు ఒక పెద్ద ఆస్తి అని అన్నారు చంద్రబాబు. ఇప్పుడు చాలా దేశాల్లో వయసు మళ్లిన వారే అధికంగా ఉన్నారని, ఇప్పటి నుంచి భావితరాల భవిష్యత్తు కోసం, జనాభా నిర్వహణ కోసం అందరూ సహకరించాలని అన్నారు చంద్రబాబు. కూర్చున్న మనందరం ఒక ఆదర్శంగా ఆలోచించి ఎలాంటి కార్యక్రమాలు చేయాలనో గురుజాడ అప్పారావు గారు చెప్పిన స్ఫూర్తిని అర్థం చేసుకొని ఆ సమస్య ప్రకారం మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు జనాభా అంటే ఎక్కువ జనాభా ఉంది, నీళ్లు పెరగడం లేదు, ఆహారం పెరగడం లేదు, అదే మరిగా ఎయిర్ పెరగడం లేదు, గాలి పెరగడం లేదు, అనేక సమస్యలు వస్తాయని మనందరం కూడా పెరుగుదలపైనే ఫోకస్ చేశాం. కానీ ఈరోజు మనం చూడంగానే నేను కూడా అందులో ఒకడిని. నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో జనాభా నియంత్రణ కోసం ఆ రోజు ఫ్యామిలీ ప్లానింగ్కి ఎక్కువ ప్రోత్సాహాలు ఇచ్చాం. ఒక మాటలో చెప్పాలంటే ఆ రోజు నేను 2 పిల్లల కంటే ఎక్కువ ఉంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అర్హత లేదని నేనే చట్టాన్ని తీసుకొచ్చాను. ఈరోజు మళ్ళీ వచ్చి జనాభా నియంత్రణ కాదు, జనాభా నిర్వహణ చేయాలి, దీనిపైన మీ సూచనలు ఇమ్మని ఈ సమావేశాలు అడిగామంటే అది మార్పు. ఎవరైనా సరే ఒక్కొక్కసారి కొన్ని పాలసీలు తీసుకొచ్చినప్పుడు ఆ పాలసీలు కానీ తగిన ఫలితాలు రానప్పుడు, పరిస్థితులు మారినప్పుడు మళ్ళీ ఎప్పటికప్పుడు మనందరం కరెక్టివ్ మెజర్స్ తీసుకోకపోతే చాలా సమస్యలు వస్తాయి. ఒకప్పుడు జనాభా అంటే మీరు ఒక్కసారి చూస్తే చాలా పెద్ద ఎత్తున వేరే దేశాలు జనాభా ఎక్కువ ఉండే దేశాలని చాలా చులకనగా చూసేవాళ్ళు. ఈరోజు మీరు చూస్తే ఎక్కడ జనాభా ఎక్కువ ఉంటే ఆ దేశాలపైన ప్రపంచం మొత్తం ఆధారపడే పరిస్థితి వచ్చారంటే అది జనాభా విశిష్టత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జనాభా అనేది భారం కాదు, జనమే అతిపెద్ద ఆస్తిగా భావించే కాలం వచ్చింది.